గత వీడియోలో మనం సాంఖ్యక శాస్త్రంలో ప్రముఖ సూచికలైనటువంటి అంకగణిత మధ్యమం, మధ్యగతం మరియు బాహుళకం ఈ మూడు సూచికల యొక్క నిర్వచనాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో ఒక దత్తాంశమును ఉపయోగించి ఈ మూడు సూచికల యొక్క విలువలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. తద్వారా మరికొంత సమాచారం మీకు తెలిసే అవకాశం ఉంది. కింద పేర్కొన్న దత్తాంశం నుండి అంకగణిత సగటు, మధ్యగతం మరియు బాహుళకం కనుగొనండి. అంటే ఏమిటి అంటే, ఇచ్చిన దత్తాంశానికి అంకగణిత సగటు, మధ్యగతం మరియు బాహుళకం విలువలను మనం కనుక్కోవాల్సి ఉంది. ఇచ్చిన దత్తాంశం ఇది 23, 29, 20, 32, 23, 21, 33, 25. ఇవి రకరకాల అంకెలు ఈ దత్తాంశం. సమాధానం: ముందుగా ఇచ్చిన దత్తాంశం నుంచి అంకగణిత సగటు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంకగణిత సగటు లేదా అంకగణిత మధ్యమము అంటారు. దీనికి సూత్రం ఏమిటండి? అంకగణిత మధ్యమము లేదా సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంటే దత్తాంశంలో ఇచ్చిన రాసులన్నింటినీ కూడి ఆ రాసుల సంఖ్యతో భాగాహారం చేయవలసి ఉంటుంది. గణితంలో దీనిని సిగ్మాతో సూచిస్తారు, సంజ్ఞతో, అంటే కూడికను. చూసారు కదా, సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అని ఉంది. అక్కడ సిగ్మా అంటే కూడిక, ఎక్స్ఐ అంటే అన్ని రాసులు, ఐ 1 నుంచి ఎన్ వరకు ఉంటుంది. అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 అలా పోతూ ఉంటుంది. చూద్దామా? సగటు ఎలా వస్తుంది? అన్ని రాసుల్ని కూడవలసి ఉంది. ఏంటా రాసులు? 23 ప్లస్ 29 ప్లస్ 20 ప్లస్ 32 ప్లస్ 23 ప్లస్ 21 ప్లస్ 33 ప్లస్ 25. మొత్తం రాసులు 8 ఉన్నాయి కాబట్టి వాటిని కూడి మనం 8తో భాగాహారం చేసాం. చూడండి, కూడిన తర్వాత ఇలా వస్తుంది. నేను రెండు రాసులను కూడుకొని ఒక సంఖ్యగా తీసుకున్నాను. అంటే 23 ప్లస్ 29 ఎంత? 52. అలాగే 20 ప్లస్ 32 ఎంత? 52. అలానే 23 ప్లస్ 21 44. చివరగా 33 ప్లస్ 25 58. అంటే 8 రాసులు కాస్త 4 రాసులు అయ్యాయి. అవునా? రాసుల సంఖ్య 8 కాబట్టి మనం 8తో భాగాహారం చేసాం. తర్వాత ఈ 4 రాసులను కూడా కూడినట్లయితే 206 వస్తుంది. దాన్ని మనం 8తో భాగాహారం చేసాం. దీన్ని మీరు స్వయంగా ప్రయత్నించండి. 206కు సమానమా కాదా? ఆ పైన పేర్కొన్న 4 రాసులు అంటే 52 ప్లస్ 52 ప్లస్ 44 ప్లస్ 58. తద్వారా సగటు ఎంతగా చెప్పవచ్చు? 25.75. అంటే ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు అంటే అంకగణిత సగటు లేదా అంకగణిత మధ్యమము 25.75. తరువాత మధ్యగతం కనుక్కుందాం. మధ్యగతం ఇది కదా దత్తాంశం. చూడండి సమాధానం ఎలా ఉంటుందో. మధ్యగతం కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? దత్తాంశానికి ఇచ్చిన దత్తాంశమును ఆరోహణ క్రమంలో రాయము. అయితే ఆరోహణ క్రమంలో అయినా రాయవచ్చు, అవరోహణ క్రమంలో కూడా రాయవచ్చు. నేను ఆరోహణ క్రమంలో రాస్తున్నాను దత్తాంశాన్ని. చూడండి, ఆరోహణ క్రమం అంటే ఏంటి? కనిష్టం నుంచి గరిష్టం వరకు పెంచుకుంటూ రాయాలి. 20, 21, 23, 23, 25, 29, 32, 33. మొత్తం 8 రాసులు. అవునా? ఇచ్చిన దత్తాంశంలో మొత్తం 8 రాసులు ఉన్నాయి. తద్వారా మధ్యగతం ఎలా కనుక్కుంటాం? మొత్తం రాసుల సంఖ్య సరి సంఖ్య కావున మధ్యగతం ఏమవుతుందంటే 4 మరియు 5 రాసుల సరాసరి అవుతుంది. ఎందుకు 4 మరియు 5 రాసులు? ఎందుకంటే ఎప్పుడైనా సరే దత్తాంశంలో గనక మొత్తం రాసుల సంఖ్య సరి సంఖ్య అయినప్పుడు n/2, n/2 ప్లస్ 1 ఈ 2 రాసులు సరాసరి తీసుకోవాలి. ఇక్కడ n 8 కాబట్టి n/2 అంటే ఏమవుతుంది? 4. అవునా? అలాగే n/2 ప్లస్ 1 లేదా n/2 ప్లస్ 1 అంటారు. ఏమవుతుంది? 8/2 4 ప్లస్ 1 అంటే 5. అంటే 4వ రాశి 5వ రాశి యొక్క సరాసరి. ఇక్కడ 4వ రాశి 5వ రాశి ఏమవుతుంది? 23 4వ రాశి, 25 5వ రాశి. ఈ 2 రాశుల సరాసరి తీసుకుంటే అదే మధ్యగతం అవుతుంది. మధ్యగతం ఈక్వల్ టు 23 ప్లస్ 25/2 సరాసరి అంటే ఇక్కడ 2 రాశులు కాబట్టి 48/2 అంతిమంగా 24. కాబట్టి ఇచ్చిన మధ్యగతం యొక్క ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతము 24. చివరగా బాహుళకం. చూడండి, ఇది దత్తాంశం కదా. సమాధానం: ఇచ్చిన దత్తాంశంలో ప్రతి రాశి ఎన్ని పర్యాయములు వచ్చిందో లెక్కించాలి.
ఎందుకంటే బాహుళకం ఎలా కనుక్కుంటాము అంటే ఇచ్చిన దత్తాంశంలో ప్రతి రాశి ఎన్నిసార్లు వచ్చిందో ముందు లెక్కించి ఆ తరువాత ఏది ఎక్కువ సార్లు వచ్చిందో దాన్నే మనం బాహుళకంగా చెప్తాం. చూద్దామా? 23 2 సార్లు వచ్చింది, మీరు గమనించండి. మొదటి రాశి అలానే 5వ రాశి 23. అలాగే 29 ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది, రెండవ రాశి 29. 20 ఒక్కసారి వచ్చింది, అవునా? అలానే 32 ఒక్కసారి వచ్చింది, మీరు గమనించవచ్చు, 4వ రాశి. 21 ఒక్కసారే వచ్చింది, గమనించండి, 6వ రాశి. 33 ఒక్కసారి వచ్చింది, అంతిమంగా 25 ఒక్కసారి వచ్చింది. చూడండి, ఈ దత్తాంశం మొత్తంలోకి ఎక్కువ పర్యాయాలు ఏ ఏ అంకె లేదా ఏ సంఖ్య వచ్చిందో మీరు చాలా సులభంగా గమనించవచ్చు, అవునా? మొత్తం రాసులు గమనించినట్లయితే 23 2 పర్యాయాలు వచ్చింది, మిగతా రాసులు కేవలం ఒక పర్యాయం మాత్రమే వచ్చాయి. కాబట్టి బాహుళకం ఏమవుతుందండి? 2 సార్లు వచ్చినా 23 బాహుళకం అవుతుంది, అంటే బహుళంగా రావాలి అని అర్థం అన్నమాట. 23 ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి బాహుళకం కూడా 23.